హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ మధ్యన ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి సార్? ఫేక్ న్యూస్ ఎలా చెప్పవచ్చు. ఏపీపీఎస్సి వారు ఒక టైం షెడ్యూల్ విడుదల చేసినట్టు వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో చెక్కలు కొడుతూనే ఉన్నాయి. ఆ పీడిఎఫ్, ఆ ఎగ్జామ్ షెడ్యూల్ వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూపులో, సోషల్ మీడియాలో, అలాగే డిఫరెంట్ వేలో వైరల్ అవుతుంది. కొంతమంది వీడియోస్ కూడా చేశారు దాని గురించి. కానీ వాస్తవంగా ఏపీపీఎస్సి బోర్డ్ దాన్ని రిలీజ్ చేసిందా? మరి ఏపీపీఎస్సి ఏ విధంగా ప్రెస్ నోట్ అనేది దానిపైన విడుదల చేయడం జరిగింది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఫేక్ ఆర్ what is the real thing? So we have to know. Before that, it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. So right, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్త ప్రతి ఒక్కరికి కొంచెం చేదుగానే ఉంటుంది వినడానికి. అయితే ఏంటి సార్ ఈ వార్త అంటే, చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, ఇది మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే 12th అండ్ డేట్ ఉంటుంది, కానీ 12thలో వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి, 13లో వచ్చింది. సో అన్ఆథరైజ్డ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఆర్ బీయింగ్ సర్క్యులేట్ త్రూ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అదర్ ఆన్లైన్ ఛానల్స్ కూడా అన్నారు ఇక్కడ. సో ఆన్లైన్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది, దానిని మీరు నమ్మొద్దు అని. The commission hereby clarifies that any such schedules has not been issued by the APPSC. ఇప్పటి వరకు ఏపీపీఎస్సి అంటే దాంట్లో ఉన్నది ఏంటంటే ఎగ్జామ్ అప్లై డేట్ ఎప్పుడు, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, స్క్రీనింగ్ టెస్ట్, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు, మెయిన్ యొక్క రిజల్ట్ ఎప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు, అపాయింట్మెంట్ ఎప్పుడు, ఈ డేట్స్ అన్నీను కూడా దాంట్లో పొందుపరిచినట్టు క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో నిజంగా అదే డేట్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగేది అద్భుతం, కానీ అది ఫేక్ న్యూస్, అది వాస్తవం కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కొన్ని రోజులు, మినిమమ్ 3 months అయినా, అట్లీస్ట్ 45 days అయినా గ్యాప్ ఉండాలి. కానీ దాంట్లో అన్ని రోజులు కూడా లేదు. ఈ మంత్లోనే ఎగ్జామ్, నెక్స్ట్ మంత్ రిజల్ట్, ఆ నెక్స్ట్ మంత్ మెయిన్స్, ఆ నెక్స్ట్ మంత్ రిజల్ట్, ఆ నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్, ఇలా మొత్తం షెడ్యూల్ అంతా చూస్తే 6 monthsలో కంప్లీట్ అయిపోయినట్టు మొత్తం అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది అది ఫేక్. సో ఆ ఫేక్ సర్క్యులేటెడ్ ఏంటంటే ఇదేనండి. సో మనకు కనిపిస్తుంది కదా, ఇది ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో, మరి ప్రతి ఒక్క టెలిగ్రామ్లో, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో ఇది బాగా సర్క్యులేటెడ్ అయింది. మనకి ఏపీపీఎస్సి రిలీజ్ చేసినటువంటి ఈ 10,000కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఈ 10,000 పోస్టుకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది జాబ్ క్యాలెండర్లో, అంటే ప్రభుత్వం పైన బ్యాడ్ ఒపీనియన్ తీసుకురావడానికి ఇలా పన్నినటువంటి కొన్ని వ్యూహాలు ఇవి. దాంట్లో స్టూడెంట్ యొక్క జీవితంతో ఆడుకున్నటువంటి ఆటలు ఇవి. ఎందుకు అంటే ఒక ఆస్పిరెంట్కి ఎలా వస్తే తను ఏమనుకుంటారు, రేపొద్దు నిజం వచ్చినా కూడా నమ్మడానికి కూడా, నిజమేనా నోటిఫికేషన్ వచ్చిందా, వాళ్ళు చెప్తుంది నిజమేనా, నోటిఫికేషన్ ఆగస్టులో ఏపీపీఎస్సి వారు ఏం అనౌన్స్మెంట్ చేశారు, ఏపీపీఎస్సి వారు అనౌన్స్మెంట్ చేసింది ఆగస్టు 15th నోటిఫికేషన్ వస్తుంది, అంటే 15th onwards నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అది 15 నుంచి ఇవ్వచ్చు, 16 నుంచి ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు టెట్ వచ్చినటువంటి మీరు చూడండి, ఏ డేట్లో అయితే అనౌన్స్మెంట్ జరిగిందో అదే డేట్ నుంచి మనం అప్లై చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సర్క్యులేటర్లో ఉంది. చేత అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇటువంటి ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లో, అందుకోసమే వారు ఎటువంటి ఫర్దర్ కూడా ఏమైనా షేర్ చేసిన అటువంటి సర్క్యులేటర్ అయినా ఈ అన్వెరిఫైడ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని దయచేసి ఎప్పుడు నమ్మొద్దు. ఏదైనా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ చేసినటువంటి రిక్రూట్మెంట్ షెడ్యూల్, ఎగ్జామ్ షెడ్యూల్, ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా పొందుపరిస్తేనే నమ్మండి అనేసి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సర్క్యులేట్ అవుతున్నటువంటి వెబ్సైట్లో, వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్లో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాని గురించి అస్సలు నమ్మొద్దు. సో
అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను, ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఎనీహౌ నోటిఫికేషన్ రావడం అనేది ఆగస్ట్ 15th నోటిఫికేషన్ రావడం పక్క. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ గమనించాల్సింది ఈ విషయం మాత్రం, ఆగస్ట్ 15th నోటిఫికేషన్ రావడం 100% ఖాయం. కానీ సో అప్లై డేట్ అప్పటి నుంచి చేస్తారు. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఎగ్జామ్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. సో వచ్చిన రోజే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో పొందుపరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సమయం అయితే ఎక్కువ ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చిన 2-3 monthsలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఆ 3 months ఇప్పుడు మన చేతిలో ఉన్న 2 months దీనిని యూటిలైజ్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ని మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ మనం గమనిస్తే టోటల్ 75 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లో, మరి ఎడ్యుకేషన్లో 75 మార్క్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. అదే మెయిన్స్కి వస్తే ఎక్కడ 150 మార్క్స్ ఉంటుంది, ఎక్కడ 150 మార్క్స్ ఉంటుంది. మరి ఈ మార్క్స్ అంతా మీ సొంతం చేసుకోవాలి, మీరు ఎక్కువ మార్క్స్ పొందాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీ అందిస్తుంది. కేవలం 2000 రూపీస్కే మేము అందిస్తున్నాం ఈ కోర్సు. దీంట్లో లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, అలాగే మెటీరియల్, అలాగే టాపిక్ వైజ్ బిట్స్, ఇలా 3 విధాలుగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎగ్జామ్ వరకు తనకి ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటిని సమకూర్చి, ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ అంటే దాదాపు 75,000 టెస్ట్ సిరీస్ అనేది మేము ప్రతి ఒక్క ఆస్పిరెంట్గా అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఏదైతే బాగుంటుంది, మేము ఏ కోర్స్ తీసుకుంటే మాకు ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది మాత్రం ఆలోచించి తీసుకుంటే చాలా మంచిది అనేసి భావిస్తున్నాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మా దగ్గర ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి రెగ్యులర్గా మనం లైవ్ సెషన్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. అలాగే పేపర్ 2కి ఎడ్యుకేషన్ కూడా రెగ్యులర్గా లైవ్ సెషన్ మెయింటైన్ చేస్తున్నాం. సో లైవ్ స్ట్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో పేపర్ 2 ఈవినింగ్ 7:30కి, అలాగే పేపర్ 1 అది మార్నింగ్ 11:30కి. మరి ఈ 11:30, 7:30లో మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు లింక్ అయితే అందుతుంది. దాని ద్వారా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ అనేది మరికొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఎక్కువ మార్క్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అండ్ వర్తిఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేస్తూ ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.